వామ్మో! ఇలాంటి భార్యలు చాలా డేంజర్. వీళ్ళ గురించి చాణక్యుడు ఏం చెప్పాడంటే, చాణక్య నీతి ప్రకారం, పెళ్లి తర్వాత ఇలాంటి భార్యలు చాలా డేంజర్గా మారతారు. ఇంకా చెప్పాలంటే భర్తల జీవితం నరకంగా చేస్తారు. కాబట్టి, ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు. వాళ్ళ కష్టాల తప్ప సుఖాలు ఉండవు. అందం. చాలా మంది అబ్బాయిలు అమ్మాయి అందంగా ఉందని వెంటనే పెళ్లి చేసుకుంటారు. అయితే, పెళ్లి చేసుకున్న తర్వాత కానీ వారి అసలు రంగు బయట పడదు. ఇలాంటి వాళ్ళ కష్టాల తప్ప సుఖాలు ఉండవని చాణక్యుడు చెబుతున్నారు. మనసులో విషం. పైకి సినిమా హీరోయిన్ లాగా అందంగా ఉంటారు కానీ, లోపల మాత్రం విషం పెట్టుకుంటారు. ఇలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు. పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయి గురించి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అబద్ధాలు. పెళ్లి చేసుకున్న భర్తకు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, డబ్బు కోసం భర్తను వాడుకోవడం లాంటి పనులు చేసే భార్యలు చాలా డేంజర్ అని చాణక్యుడు వీళ్ల గురించి ముందే అంచనా వేసి చెబుతున్నాడు. కాబట్టి వీరితో కూడా జాగ్రత్తగా ఉండండి. అగౌరవం. భర్తను పుట్టింటి వారి ముందు అగౌరవం పరచడం, వారి ముందే అనకూడని మాటలు అనడం, ఇంకా అత్తమామల ముందు భర్త పరువు తీయడం లాంటి పనులు చేసే భార్యలు పాము కంటే కూడా చాలా డేంజర్ చాణక్యుడు చెబుతున్నాడు. ఆచార్య చాణక్యుడి ప్రకారం, అందం చూసి కాదు గుణాన్ని చూడాలి, అప్పుడే భార్య భర్తలు ఎన్నేళ్లు అయినా కలిసి కాపురం చేస్తారు. వివాహం చేసుకునే ముందు ఆమె తెలివితేటలు, మీ కుటుంబానికి సరిపోతుందా లేదా అని 1కి 10 సార్లు చూడాలని చాణక్యుడు చెబుతున్నారు.